అక్కడ మా ఆశా వర్కర్లు కూర్చున్నారు. మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ టీచర్లు, మా అంగన్వాడీ ఆయాలు, మా సెకండ్ ఏఎన్ఎంలు, మా గ్రామ కార్యదర్శులు, మా మున్సిపల్ కార్మికులు, మా గ్రామ పంచాయతీ కార్మికులు, మా ఆర్టీసీ కార్మికులు, కంపెనీలలో పనిచేసేటువంటి చిన్న జీతాలతో పనిచేసే మా కార్మికులు ఒక్కరు కాదు. ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ ఆకలి ఉంటుందో, ఎక్కడ సమస్య ఉంటుందో ఆ టెంట్ కింద సంఘీభావం చెప్పే బిడ్డ ఈటల అనే విషయం అందరికి తెలుసు. కాబట్టి నాకు ఆశీర్వదించింది ఒక్క పని కోసం కాదు, అనేక వర్గాల ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించుకొని నన్ను ఆశీర్వదించింది. ఈ గెలుపు కేవలం మా నాయకులు, కార్యకర్తలు, మా ఎంఆర్పిఎస్ నాయకులు, కుల సంఘాల నాయకులతో పాటుగా అనేక మంది పార్టీలతో సంబంధం లేకుండా గెలిపించుకోవాలని చెప్పి ఎర్రటి ఎండని కూడా లెక్క చేయకుండా, ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే పట్టుబట్టి జట్టు కట్టి ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చిన నా మలకాయి నియోజకవర్గ ప్రజానికానికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. మేము ఇది సామాన్యమైన విజయం కాదు. వాస్తవంగా ఇవాళ ఇక్కడ నాకు చరిత్ర లేకపోవచ్చు, కానీ తెలంగాణ చరిత్రనే ఇక్కడి చరిత్రగా మిగిలింది. కాబట్టి ఇవాళ గొప్పగా ఇంత మెజార్టీ మామూలుగా రాదు. 4 లక్షలు, 8,000 తక్కువ 4 లక్షల మెజార్టీ ఇచ్చి ఇవాళ గొప్ప విజయాన్ని చేకూర్చి నా బాధ్యత పెట్టలేకపోతే అయిపోయాడు. అక్కడ పెట్టలేకపోతే వాళ్ళే వస్తారు. కాబట్టి నేను మీ అందరికీ 2 హామీలు ఇస్తున్నా. ఒకటి, మీరు ఏ బాధ్యత నా భుజాల మీద పెట్టిండ్రో, ఏ నమ్మకాన్ని, ఏ విశ్వాసాన్ని నా మీద ఉంచిండ్రో ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రెండవ హామీ ఇస్తున్నా మీకు, మీరు ఎంత ఏ ఇంటికి పోయినా, ఏ వాడకట్టుకు పోయినా, మీకు ఎక్కడ ఆయనకి ఎందుకు ఓటేయాలని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించలేదు, మిమ్మల్ని నిలదీయలేదు. ఎక్కడ ఏ ఇంటికి పోయినా, ఏ వాడకట్టుకు పోయినా, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఒరిస్సా వాళ్ళు కావచ్చు, వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, వాళ్ళు గుజరాతీలు కావచ్చు, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మన భాష తెలియకపోయినా వాళ్ళు ఒకటే మాట, మేము రాజేంద్రన్నకే ఓటేస్తాం, మోడీ గారికే ఓటేస్తామని చెప్పారు. ఇవాళ మన ఎల్బీనగర్ నియోజకవర్గంలో 1,03,000 పైచలకి మెజార్టీ వచ్చింది. మల్లారెడ్డి గారు చెప్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో 76,000 ఓట్లు వస్తే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,00,000 పైచలకు అసెంబ్లీ 1,02,000 ఓట్లు వస్తే, ఇప్పటి ఎన్నికల్లో 1,77,000 ఓట్లు వేసింది కుత్బుల్లాపూర్. మా దివాకర్ ఒక మాట చెప్తుండు, 44 సంవత్సరాలుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్ళల్లో వత్తులేసుకొని తెలంగాణ వ్యాప్తంగా మాకు ఎప్పుడైనా అధికారం రాకపోద్దా అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తుండ్రో, ఈ ఎన్నికలు రేపటి భవిష్యత్తుకు పునాది పడిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది ఈ ఫలితాన్ని, ఈ విజయాన్ని చిన్నగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీకు గుర్తు చేస్తున్నా, మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ 28 పార్టీల కూటమితో వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన సీట్లు 230 తప్ప అంతకంటే ఎక్కువ రాలే. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా
కొన్ని మిత్రపక్షాలే 3-4 పార్టీలతో జతకట్టి ఎన్నికలకు పోతే 293 సీట్లతో ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది. మోడీ గారికి సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చింది భారత ప్రజలు. నేను అడుగుతా ఉన్నా, మీ 28 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా మీరు గెలిచిన సీట్లు 230 అయితే భారతీయ జనతా పార్టీ ఒక్కటే 240 సీట్లు గెలుచుకున్న విషయాన్ని మీరు మర్చిపోద్దని మనం చేస్తున్నాం. జనరల్గా 5 ఏళ్ళు పాలించిన పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వాలంటే ప్రజలు వెనుక ముందు అవుతూ ఉంటారు. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. మళ్ళీ 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. మళ్ళీ 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే 5 ఏళ్లకే అవకాశం ఇస్తాను తప్ప 10 ఏళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. పక్కకేమన్నా తమిళనాడు 10 ఏళ్ళకి ఇస్తే మళ్ళా అడ్రస్ లేకుండా పోతాను. ఇక్కడ కేసీఆర్ గారు నాకు ఎదురు లేదు, నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే పాలిస్తా, నా తర్వాత నా వారసులో వస్తానని చెప్పి ప్రకటిస్తే 10 ఏళ్లకు గుద్దుడు గుద్దుతే దిమ్మ తిరిగిపోయింది, లేవకుండా అయింది ఆ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, 1962 తర్వాత 1962 తర్వాత ఈ దేశంలో ఎక్కడ కూడా 10 ఏళ్ల కంటే ఒక ప్రభుత్వం ఉన్న సందర్భం లేదు. 1977 తర్వాత ఆనాడు జనతా పార్టీ రూపంలో అనేక పార్టీల కలయికతో అధికారంగా వస్తే ఎంతమంది ప్రధానమంత్రులు మారిండ్రో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒకే ఒక సందర్భం, మన్మోహన్ సింగ్ గారు మాత్రమే 2 టర్ములు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పాలించింది తప్ప ఆ తదుపరి ఎక్కడ కూడా 10 ఏళ్ళు పాలించిన పార్టీ లేదు. కానీ వాళ్ళ సంకీర్ణ రాజకీయాల ఈ కాలంలో ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతాడు, ఏ పార్టీ ఎవరితో జతగడుతుందో తెలియని ఈ పరిస్థితులలో ఇవాళ మోడీ గారికి 3వసారి అధికారం ఇచ్చిందంటే ఈ విజయాన్ని ప్రజలకు చెందకుండా, వాళ్ళు పంచుకోకుండా, వాళ్ళ సంతోషాన్ని ప్రకటించకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తోంది. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మొన్న ఈ రాష్ట్రంలో ఏమన్నారు? మీరు 39% ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లకు చేరిందని చెప్పి ప్రగల్భాలు పలికిన మీరు డబ్బులు పంచినరు, మద్యాన్ని పంచినరు, అనేక రకాల డ్రామాలు వేసినరు. ఎన్ని డ్రామాలు వేసినా కూడా మీకు వచ్చిన ఓట్లు కేవలం 40% అంటే 1% మాత్రమే పెరిగింది తప్ప అంతకంటే ఎక్కువ ఓట్లు పెరగలేదు అధికార పార్టీ కాంగ్రెస్కి. కానీ అదే భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో 21% ఓట్లు పెంచుకొని 35-36%తో రేపటి కాలంలో ఈ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజానికం తన ఆత్మను ఆవిష్కరించే విషయాన్ని మనం మర్చిపోతుందని మనం చేస్తాం.